కూటమి ప్రభుత్వంపై రైతుల సమస్యలను గాలికి వదిలేస్తుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక మామిడి పండ్లను రోడ్లపై పడేశారని అన్నారు. ఈ నెల 9న జగన్ బంగారుపాలెంకు వస్తారని చెప్పారు. కేవలం 4 రూపాయలు ఇస్తానని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం. రైతులు 2 రూపాయలు కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చినా రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్చుతూ వాళ్ల బాధల్ని వెతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం. 2 రూపాయలకు కూడా అమ్మకానికి సిద్ధపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్పు ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత 4 నుంచి మరో 7-8 రూపాయలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఓ రైతుకు పూర్తి ఆపన్న హస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వెతలు ఇంత దారుణంగా లేవు. రైతులకు ఈ మద్దతు ధర లభించినప్పుడు కోల్డ్ స్టోరేజ్లంతా కూడా చాలా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి కోల్డ్ స్టోరేజ్లు కట్టి అక్కడ పల్పునంతా కూడా స్టోరేజ్ చేసుకునే దానికంతా కూడా సౌకర్యాలు కల్పించారు. మరి ఈరోజు ఆ పరిస్థితులు ఏమీ లేవు. గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు నా మీదే చెప్పారు, మరి ఇప్పుడు నా మీదే చెప్తున్నారు. అయితే మీరు ప్రభుత్వంలో ఎందుకు గాను రోజుగా 100 కేసులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో, అన్ని అక్రమ కేసులు. నిజంగా పల్పు సిండికేట్ నేను చేస్తా ఉన్నా అంటే నా మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి అంతా కూడా మీ వాళ్ళ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 98% ఇందాక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు పంట పల్పు చేసే ఫ్యాక్టరీలన్నీ కూడా వాళ్ళవే. మరి 1-2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఉంటే